ఈసారి గణపయ్య బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఈజీగా బడ్జెట్ ఫ్రెండ్లీలో చేయాలనుకున్నాను. అందుకోసమే ఇలా కార్డ్బోర్డ్ షీట్ని తీసుకున్నాను. దాన్ని కాఫీ కలర్తో మొత్తం పెయింట్ చేశాను. అందుకోసం నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేసింది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. మన ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్కి బాక్సెస్ వస్తాయి కదా, దాన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ లాగా పెయింట్ చేసుకొని. బ్యాక్ డ్రాప్స్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఆ మనీ పెట్టి కొనడానికన్నా మనం ఎఫర్ట్స్ పెట్టి చేసేది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా. ఇది ఈజీ కూడా. కార్డ్బోర్డ్ని కలర్ ఇలా వేసుకున్న తర్వాత మేము చాక్ పీస్తోని ఇలా రఫ్ స్కెచ్ వేసుకున్నాము. దానిపైన అక్రిలిక్ పెయింట్తోని డ్రా చేసుకున్నాము. చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది. ఈసారి కొంచెం ట్రెడిషనల్ లుక్లో చేయాలనుకున్నాను, అందుకే ఈ ఐడియా తీసుకున్నాను. అండ్ నాకు పెయింటింగ్ వేయడం అంటే కూడా చాలా ఇష్టం. ఇంతకీ ఈ డిజైన్ ఎలా ఉంది? బాగుంటే లైక్ చేయండి. అండ్ మేము 5 డేస్ని గణపతి పెట్టుకుంటాము. ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను. అందుకోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీన్ని బ్యాక్ డ్రాప్గా పెట్టి కొంచెం లైటింగ్ కోసం నేనైతే లైట్స్ని ఇలా అరేంజ్ చేశాను. ఓవరాల్ లుక్ మాత్రం సింపుల్గా ట్రెడిషనల్గా చాలా బాగా కనిపించింది. ఈ డెకరేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.